రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరికాదని 8 నెలల ప్రజాపాలనలో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ దొంగ ధర్నాలు దీక్షలు రాస్తారోకోలు చేస్తుందని ప్రజలెవరూ ఆ పార్టీ నేతలను నమ్మే పరిస్థితిలో లేరని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు దేవాన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని మాట్లాడారు. రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారం తగదని, రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అర్హులైన రైతులకు తప్పకుండా రుణమాఫీ చేస్తామన్నారు. 10 ఏళ్లలో ఏనాడు రైతుల గురించి మాట్లాడిన కేటీఆర్ కు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత లేదని, ధర్నాలు రాస్తారోకోలు చేయాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గత వాళ్ళు 10 సంవత్సరాలలో అధికారంకి వచ్చి మిగులు రాష్ట్రాన్ని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తా అని ఇవ్వలేదు. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తా అని కట్టియలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఊరికో ఉద్యోగం ఇవ్వలేదు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా నింపలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు. దోసుకోవడం దాచుకోవడం తప్ప వాళ్ళకి ఏమి లేదు. ఆఖరికి పత్రికలకు మీడియా సోదరులకు మొత్తము అసూయపడే విధంగా ఇండ్లు కట్టిస్తా బంగ్లాలు కట్టిస్తా అని కట్టియలేదు. పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏది కూడా నిర్వీర్యం చేశారు. దోపిడీ పెరిగిపోయింది. అవే కాకుండా ఈ 8 నెలల కాలంలో ఓపిక లేకుండా 4 నెలలు ఎన్నికల్లో గడిచిపోయింది. ఈ 4 నెలల్లో మేము చేసే ప్రతి అభివృద్ధిని హామీని 6 పథకాలను చూసి ఓర్వలేక వాళ్ళు మండల కేంద్రాల్లో ఇవాళ రుణమాఫీ మీద ధర్నాలు పెడుతున్నారు. కనీసం 1 సంవత్సరం ఓపిక పట్టాలి. అరే నువ్వు 100 రోజులే అన్నావు కదా అంటాడు. అరే నువ్వు 100 రోజులు కాదు, గద్దెనెక్కినాక ఓట్లు వేసినాక దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలనరుకుంటా అన్నావు. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నావు. 10 ఏళ్ళు గడిచిపోయింది. ఏం చేసినావు? 7 లక్షల కోట్ల అప్పు తప్ప తల మీద. కనుక ప్రజలు గమనిస్తున్నారు. మీ ధర్నాలు తలకాయ కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఊగినా కూడా నిన్ను నమ్మే పరిస్థితి లేదు. పార్లమెంట్లో మిమ్మల్ని గుండు సున్నా చూపెట్టిండ్రు. మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో డబుల్ సున్నాలు చూపెడతారు. మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు.